నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా పద్మిని. మేడం, అందానికి ఇంపార్టెన్స్ డెఫినెట్ గా చాలా చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే అదేదో మనుషులకు సంబంధించిందే కాదు. అందం అంటే నేచర్ అందంగా ఉంటుంది కాబట్టి మనం చూస్తాము, నేచర్ లో ఉండడానికి ఇష్టపడతాము. ఆడవాళ్ళు ఆ ప్రకృతి స్వరూపం ఆడవాళ్ళు కాబట్టి చక్కగా అందంగా రెడీ అవుతారు. కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటారులేండి. ఇంత మేకప్ ఎందుకు, అంత మేకప్ ఎందుకు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరు అందం ఎలా కావాలంటే అలా రెడీ అవుతారు. రైట్. ఇక అందం గురించి మాట్లాడితే అందాన్ని మెయింటైన్ ఇన్నర్ బ్యూటీ ఇస్ మస్ట్ డెఫినెట్లీ. దాని నుంచే మళ్ళీ అది దాని బయటకు వస్తుంది, రిఫ్లెక్షన్ బయటకు వస్తుంది అని కూడా చెప్తారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. బట్ దెన్ ఎంత లోపల అందంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి సహజంగా మామూలుగా సమస్యలు వచ్చేప్పుడు యాక్ని రూపంలో, మొటిమల రూపంలో సమస్య అంటే అందవిహీనంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. యాక్ని అనుకోవచ్చు, స్పాట్స్ అనుకోవచ్చు, ఇంకా మొహానికి సంబంధించి రకరకాలు. అందం చక్కగా అలా అందంగా మెయింటైన్ అవ్వాలి అంటే మీరు కూడా అందమైన న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఎలా మీరు మెయింటైన్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఒక్కసారి మీ ద్వారా అస్ట్రాలజికల్ గా కూడా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చా అనేది కూడా ఒకసారి. డెఫినెట్ గా. అయితే ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు అన్నట్టుగా యాక్నే ప్రాబ్లం చాలా మందికి చూస్తే ఎక్కువగా మెయిన్ గా వచ్చేది, మనం అందం దేనితోటి చూస్తా అంటే వెంటనే మన ఫేస్ మీద ఒక చిన్న మచ్చ రాగానే వెంటనే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మనకు అందరికి ఒక ఫ్లాలెస్ స్కిన్ కావాలి. ప్రతి ఒక్కరికి ఇష్టం, ఏ ఒక్క మచ్చ కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ మచ్చలు, ఈ పింపుల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. పింపుల్స్ వచ్చినాయి, నేను మ్యారేజ్ అటెండ్ అవ్వట్లేదు, పింపుల్స్ వచ్చినాయి, నేను బయటకు వెళ్ళట్లేదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. నా ఫేస్ మీద ఏదో మచ్చలు ఉన్నాయి, నేను నలుగురిలో వెళ్ళలేను, నేను ఫొటోస్ దిగలేను. ఇవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో అన్ని వస్తుంటే అన్ని చేంజ్, రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఒళ్ళు వస్తుంది, ఒళ్ళు పోతుంది, జుట్టు ఊడిపోతుంది, జుట్టు వస్తుంది, పింపుల్స్ వస్తాయి, పోతాయి. సో ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. వీటిని మనం ఎట్లా అడ్రస్ చేసుకోవాలి, అవన్నీ రాకుండా ఎట్లా ఉండాలి అని కాస్త కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏమంటారు అంటే మన దినచర్య ఏదైతే బాగుంటుందో అప్పుడు అన్ని సక్రమంగా ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మనం తాగే వాటర్ కానీ, వాటర్ ఇంటేక్, ఎంత వాటర్ ఇంటేక్ తాగుతున్నామో అవన్నీ సరిగ్గా చూసుకొని ప్రాపర్గా జ్యూసెస్ అవన్నీ తాగుతూ ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక్క మొట్టెమ రాగానే, కొంచెం 4-5 పింపుల్స్ రాగానే ఇమ్మీడియట్గా మనం చేసేది ఏంటి అంటే, అందరు కాలేజ్ గోయింగ్ కానీ యంగ్స్టర్స్ కానీ ఇమ్మీడియట్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కానీ సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు, కొంతమందికి ఎగ్జిమా ఉంటుంది, సోరియాసిస్లు ఉంటాయి, కొంచెం డాండ్రఫ్లు ఇష్యూస్ అట్లాంటివి ఉన్నప్పుడు మీరు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ చిన్న చిన్న పింపుల్స్కి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, న్యాచురల్గా మనం ఎండలో వెళ్ళినప్పుడు వచ్చే ఇష్యూస్కి, వాటికి ఇమ్మీడియట్గా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మెడికేషన్ ఏముంటుందంటే ఏదో ఒక యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు, స్టెరాయిడ్ కొంచెం క్రీమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అవన్నీ అప్లై, కెమికల్ రిలేటెడ్ స్కిన్ అవన్నీ ఇచ్చేస్తుంటారు. అవన్నీ మీరు అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా తగ్గుతుంది. కాకపోతే దానివల్ల మనకి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇందాక మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మనము సిమ్టమ్ని మాత్రమే అడ్రస్ చేస్తున్నాం. దానిలో అప్పటికప్పుడు అది పోతుందేమో, కానీ దానితో వచ్చే మచ్చలు, దానివల్ల మీ ముఖం మెచ్యూర్డ్ స్కిన్ అంటామని. మెచ్యూర్డ్ స్కిన్ అంటే ఏంటంటే ముదురుగా ఉండడం, స్కిన్ యంగ్ ఏజ్ లోనే చాలా ముదురుగా కనిపించడం, పెద్దవాళ్ళలా కనిపించడం, అట్లాంటివి అవుతూ ఉంటాయి. బేసిక్గా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎందుకు వస్తూ ఉంటాయంటే మన సరైన డైజెషన్ లేనప్పుడు, మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు, ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్గా మీ ఒంట్లో డి విటమిన్ తక్కువ ఉన్నప్పుడు వెంటనే ఇవి మనం విటమిన్స్ అవి సరిగా తీసుకోకపోయినా వెంటనే అది మన స్కిన్ మీద చూపెట్టేస్తూ ఉంటుంది అనమాట. అది యాక్నే రూపంలోనే కాదు, పిగ్మెంటేషన్ అవ్వచ్చు, లేదా అండర్ ఐ డార్క్ సర్కిల్స్లో,
అన్ని రకాలుగా మనకు చూపించేస్తూ ఉంటుంది. ఒమేగా మస్ట్ అండ్ షుడ్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒమేగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన స్కిన్ హెల్త్ కి గానీ చాలా వాటికి ఒమేగా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒమేగా 3 ఈ మధ్య capsules లో సీడ్స్ కూడా అండ్ నట్స్ లో అండ్ క్యాప్సూల్స్ ఫామ్ లో వస్తుంది. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు హ్యాపీగా ఫిష్ సీ ఫుడ్ కాస్త తినవచ్చు, ఎక్కువగా కూడా తినక్కర్లేదు. సీ ఫుడ్ తోటి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ సీ ఫుడ్ కు ఉన్నాయి కాబట్టి టాక్సిటీ వచ్చేస్తూ ఉంటుంది చాలా సార్లు. అవి కాకుండా ఎంత లిమిట్ లో తీసుకోవాలో అంత తీసుకొని మీరు ఫస్ట్ ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ గా చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ సన్ కి మనం అసలు ఎక్స్పోజ్ అవ్వం అనమాట. కాబట్టి అవన్నీ తీసుకుంటే ఇవి అందరూ చెప్తూనే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే మెయిన్ గా మీరు తినే ఫుడ్ లో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఒంటికి అసిమిలేట్ అవుతున్నాయా లేదా, ఆ డైజెషన్ అవుతుందా లేదా, సరిగ్గా ప్రాపర్ గా వెళ్తుందా లేదా అన్నది ఫస్ట్ మనం అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే కెమికల్ రిలేటెడ్ ఆయింట్మెంట్స్ అవన్నిటిని ఫస్ట్ అవాయిడ్ చేసి ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారు అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి ఎక్కువగా తీసుకోవడము, దాంతోపాటు వేప వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడము. సెకండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ గా త్రిఫల పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ ని వాటర్ లో కలిపి ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటే మీకు ఈ యాక్నే పింపుల్స్ ఇష్యూస్ మెల్లిమెల్లిగా తగ్గడం. రైట్. ఇది మీరు లోపలికి అంటే ఇంటేక్ కూడా ఏం తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక మనస్సు కూడా రిలేట్ అయి ఉంటుంది. అందాన్ని ప్రతిబింబించేలా చేయటంలో మనసు ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. కాబట్టి అటు స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక పరంగా దైవతారాధన విషయంలో కానీ ఎట్లాంటి ఆరాధన అందాన్ని మరింత ఇంకా దేదీప్యమానంగా చూపించేలా చేస్తుంది? అయితే మన అందానికి కారకుడు శుక్రగ్రహం మెయిన్ గా కదా. అండ్ స్కిన్ కి యాక్చువల్ గా బుధుడు అంటారు. అందానికి బేసిక్ గా ఓవరాల్ బ్యూటీకి గానీ కాస్మెటిక్స్ కి వీటికి కారకుడు శుక్రుడు. అవును. సో ఆ శుక్రగ్రహ ఆరాధన ఎక్కువగా చేసుకోవడము మనము, అంటే శుక్రగ్రహ ఆరాధన అంటే అన్నిటికీ చేస్తూ ఉంటాం కదా. శుక్రవారాలు ఎక్కువగా ఆరాధన పూజ చేయడము, ఆ శుక్రవార టైమ్స్ లో వాటిలో చక్కగా మార్నింగ్ మీరు మీ అంటే దీపారాధన ఆవునేతో దీపారాధన చేయడము ఇట్లాంటివన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఇంకా ఈ మధ్య చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు అనమాట. పెరుగు చేతిలో వేసి రబ్ చేసుకోవాలి శుక్రగ్రహము బాగా అంటే పవర్ఫుల్ గా అవ్వాలి అంటే. సో ఇవన్నిటికంటే కూడా మీరు శుక్రగ్రహ ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దాంతో పాటు ఎవరైతే అంటే ఇప్పుడు అందరినీ చూడండి, కొంతమందిని చూస్తుంటే ఒకలాంటి అట్రాక్షన్ ఉంటుంది కదా. మనము లలిత సహస్రనామం ఎంతగా చదివితే మీరు అది అందం గురించి పక్కన పెట్టేసేయండి, కానీ ఆటోమేటిక్గా అందులో ఉన్న పవర్ ఏదైతే ఉంటుందో ఆ లలిత సహస్రనామం చదివినప్పుడు ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ పాజిటివ్ వైపు మీరు ఎవరినైనా చూడండి, ప్రతిరోజు లలిత సహస్రనామం చదివే ఆడవాళ్ళు వేరే అసలు ఒకలాంటి వాళ్ళ మొహం మీద ఎలాంటి మచ్చలన్నా ఉండండి ఏమన్నా ఉండనివ్వండి, వాళ్ళని చూడగానే ఒకలాంటి పాజిటివ్ అట్రాక్షన్ డివినిటీ ఉంటుంది కదా ఫేస్ లో. చూడగానే అబ్బా వీళ్ళు ఇంత అట్రాక్టివ్ గా ఉన్నారేంటి అని అనిపిస్తుంటది. అంటే ఇది చెప్పడము ఆడవాళ్ళకి లలిత సహస్రనామము అంటే ఏదో అందం కోసం చదవడం కాదు, బేసిక్ గా ఓవరాల్ గా అందం అంటే ఏంటంటే ఇందాక నువ్వు అన్నట్టుగా ఆ మనసు బాగుండాలి, మైండ్ బాగుండాలి, అన్ని హోలిస్టిక్ గా అన్ని బాగున్నప్పుడే అవతల మనిషి చాలా ప్రశాంతంగా కూడా ఉండాలి కదా. మనకు రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల కూడా మనకి పింపుల్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో అన్నిటికీ ఒకటే ఉపాయం ఏంటంటే రెగ్యులర్ గా ఎంతగా మనం దైవారాధన చేస్తూ ఉంటే, అమ్మవారికి ఎంతగా ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అదే పనిగా మనం శుక్రగ్రహానికి ఎక్కువగా పూజలు అవి చేసుకోవడం, శుక్రగ్రహానికి రిలేటెడ్ గా మనం మాట్లాడుకుందాం. ఏమేం చేస్తే శుక్రుడు అంటే యాక్టివేట్ అవుతాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, క్లాతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, కాస్మెటిక్ రంగంలో చేసేవాళ్ళు కానీ, బ్యూటీ పార్లర్స్ దగ్గరికి రాదు. సో మరి లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేయాలంటే శుక్రానుగ్రహం కావాలి అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మీరు ఒకసారి వివరంగా చెప్తారు కానీ. రైట్ అండి. అందం గురించి డెఫినెట్ గా ఏం చేయొచ్చు, అటు న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ఏది తీసుకోవచ్చు, అస్ట్రాలజీ ప్రకారంగా ఏ ఆరాధన ఖచ్చితంగా అందాన్ని పెంచుతుంది అనేది చాలా అద్భుతంగా మన ప్రేక్షకులకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.